నాకు రామరెడ్డి గారికి రవి గారు ప్రస్తావించినట్లు యూటీఎఫ్ ఆస్థాన నిలయ విద్వాంసుడిగా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం. ఎందుకంటే యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా రామరెడ్డి గారి పిల్లడం అంటే ఎలా ఉంటుంది మీకు కూడా తెలుసు. నాగేశ్వర గారు మీరు వస్తారా, వీలవుతుందా, దయచేసి రండి అని ఉండదు. పలానా చోట మీటింగ్ ఉంది, నాగేశ్వర్ వస్తున్నావు కదా అంటాడు అంతే. అని మనము మళ్ళీ రిప్లై ఇచ్చే లోపల ఫోన్ పెట్టేస్తాడు. మళ్ళీ రిప్లై కూడా వినడు. అంటే దర్ ఇస్ ఓన్లీ వన్ వే, నువ్వు చెప్పినా నువ్వు వస్తావు అంటే మన మీద అంత నమ్మకం కూడా ఆయనకు. సో అలా అనేక మీటింగ్లకు అటెండ్ అయ్యాను. తర్వాత శాసన మండలిలో ఆయనతో పాటు పనిచేశాను. చాలామంది పెద్దలు ఆయనతో ఉద్యమంలో కలిసి నడిచిన పెద్దలు చెప్పినాక నాకున్న అనుబంధం తక్కువ. కానీ 2-3 మాటలు. ఒకటి, అందరూ చెప్పినట్లు జీవితంలో త్యాగం చేసే వాళ్ళని చాలామందిని చూస్తాం. మన నాయకుల్లో కూడా చాలామంది ఎంతో కొంత జీవితంలో త్యాగం చేశారు. కానీ జీవితమంతా త్యాగం చేసిన నాయకుడు అంటే రామరెడ్డి గారు. డిస్కవరీ ఆఫ్ ఇండియాలో జవహర్లాల్ నెహ్రూ ఒక తత్వవేత్తను కోట్ చేస్తాడు. జీవితపు అంపశయ్యపై నిద్రించి ఒక్కసారి నీ జీవితాన్ని సింహావలోకనం చేసుకుంటే ప్రతి క్షణము పరుల కోసమే బతికానన్న సంతృప్తి మిగిలితే నీవు ధన్యజీవివి అంటాడు. నా నమ్మకం, మనందరి నమ్మకం, రామరెడ్డి గారు సంపూర్ణంగా ధన్యజీవి. నేను ఆయనతో పాటు 4 ఏళ్ళు చాలా సన్నిహితంగా చూశాను. ఎక్కడా మనిషిలో స్వార్థం ఉండదు. ఉండే స్వార్థం వల్ల ఉద్యమం పెరగాలి అని. అసలు ప్రచార ఆర్భాటం ఉండదు. మాకు ఇప్పటి గుర్తు బడ్జెట్ ఇలాంటి కీలకమైన సందర్భాల్లో మేము ఆ రోజులున్న పరిస్థితుల్లో దాదాపు 7 ఉంటే పీడిఎఫ్ ప్రధాన ప్రతిపక్షంతో పోటీ పడేంత స్ట్రెంత్ మాది. సో అందువల్ల మీడియా కూడా మా చుట్టూ మోగేది. కానీ రామరెడ్డి గారు అందరు రాజకీయ నాయకులు మీడియా ఎక్కడుందని వెతుక్కుంటూ పోతే ఈయన మీడియా ఎక్కడుందో చూసి దానికి దూరంగా పోయేవాడు. సో ఏంటంటే మన మిగతా వాళ్ళందరూ వచ్చి రండి మనం మీడియాతో మాట్లాడదామంటే, ఎందుకు మన నాగేశ్వరం మాట్లాడదాం, మనం పోదాంపా అనేటాడు. అదేంటండి మీరు నాయకుడు ఉపనాయకుడు ఉన్నారు, ఇంతమంది ఉన్నారంటే ఎవరు ఉన్నారని కాదు, ఎవరు మాట్లాడితే రేపు పేపర్లు వస్తూ అది చూసుకోవాలి అన్నాడు. నాకు కావాల్సింది మన వాయిస్ పోవాలయా, నేను మాట్లాడా నువ్వు మాట్లాడా కాదు అన్నాడు. ఇలా ఇప్పుడు ఈ నాయకులకి తన పేరు లేకపోతే నా పేరు ఎందుకు లేదు అనే వాళ్ళని కూడా చూస్తున్నాం. అలాంటి టైంలో రామరెడ్డి గారు మాట్లాడేవారు కదండి. ఒకటే చెప్పాడు, మనం ఎవరు మాట్లాడితే మీడియాలో ఎక్కువ కవర్ అయితే చెప్పండి 7 ఊర్లో అన్నాడు. అంటే ఎవరు మాట్లాడలే, అందుకే ఆయన బొమ్మన్నయ్యా అన్నాడు. సో అంత నిస్వార్థ మనుషులు, నిరాడంబరత్వం. మీరు ఇంతకుముందు పెద్దలు చెప్పారు, తన వంట తానే వండుకొని తన బట్టలు తానే ఎత్తుకొని, అది చేయడం కష్టం లేండి. చెప్తే ఆనందపడతాం తప్ప చేయడం మనకు సాధ్యం కాదు. చేస్తే ఇతర పరిణామాలు కూడా దారితీస్తుంది, మన వంటలు కూడా వండి పెడితే. సో అందువల్ల రామరెడ్డి గారిలో చాలా గొప్ప మానవతావాది కూడా. నాకు ఇప్పటికి గుర్తు, ఏ మీటింగుకు పిలిచినా బయలుదేరినప్పటి నుంచి కాంటాక్ట్లు ఉండేవారు. మళ్ళీ ఇల్లు చేరిన తర్వాత ఇంటికి వచ్చాక కాంటాక్ట్లోకి ఉండేవారు. ఈలోగా 2 సార్లు మా మేడంకు ఫోన్ చేసేవాడు, వచ్చాడా నాగేశ్వర్ రిటర్న్. ఇక నేను మళ్ళీ వచ్చానయ్యా ఇంట్లో ఉన్నాను అని మళ్ళీ వచ్చి ఫోన్ చేశానన్నాక ఓకే, అక్కడ ఫోన్ కట్ అవుతుంది. అంత మెటిక్యులస్గా ఫాలో అయ్యే మానవతావాది కూడా. అందువల్ల రామరెడ్డి గారికి నేను లాస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో జరిగిన స్మారకోపన్యాసానికి నెల్లూరులో మాట్లాడాను. ఎవరు దేశభక్తుడు, ఏది జాతీయత అని. అది నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, దయచేసి కావాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. సో ఈరోజు ట్రంప్ సృష్టిస్తున్న నూతన ప్రపంచం ఏంటి? చాలామందికి ఈ క్వశ్చన్ ఎందుకు వస్తుందంటే, ట్రంప్ ఏం చేస్తున్నాడో ఎవరికి అర్థమవుతలేదు. మనకే కాదు, అమెరికాలో ఉన్నట్టు కూడా అర్థమవుతలేదు. ట్రంప్కి ఏమైనా అర్థమవుతుందంటే అది కూడా డౌటే. సో ఆయన ఏం చేస్తున్నాడు, ఎవరు ఎప్పుడు ఏం చేస్తాడు ఎవరికీ తెలియదు. సో అందువల్ల ట్రంప్ అసలు ఎటువైపు, ఒకవైపు ఏమో శాంతి కావాలంటున్నాడు, యుద్ధాలు ఆపమంటున్నాడు, అంటే ఈయన శాంతి దూతన. మరోవైపు అమెరికా ఆధిపత్యం ఉండదు, అమెరికా ఎక్కడా జోక్యం చేసుకోదు, ఎవరి పని వాళ్ళు చూసుకోండి అని, యూరోప్ను మీ రక్షణ మీరు చూసుకోండి, ప్రపంచమంతటా అమెరికా ఎందుకు మోయాలి భారం అని ఒకవైపు అంటున్నా. అంటే అమెరికా ఆధిపత్యానికి ట్రంప్ చెక్ పెడుతున్నాడా, లేదు
నిన్నటిదాకా స్వేచ్ఛా వాణిజ్యం అని మనందరికీ చెప్పారు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డంకెల్ ప్రతిపాదనలు సీనియర్లకు చాలామందికి తెలుసు, ఇక్కడ కూర్చున్న వాళ్ళకు చాలా ఉపన్యాసాలు విన్నాం మనం. స్వేచ్ఛా వాణిజ్యం పేద దేశాలకు నష్టం చేస్తుంది అని మన ఉపన్యాసాలు కూడా ఇచ్చాం. ఇవాళ ట్రంప్ రూపంలో స్వేచ్ఛా వాణిజ్యాన్నే ఖండిస్తూ నేను నా దేశంపై వస్తువులపైన ఎలాంటి సుంకాలు వేస్తే నేను అంతే వేస్తా అని మరి ట్రంప్ మన వాదన సమర్థిస్తున్నాడా? స్వేచ్ఛా వాణిజ్యానికి మద్దతుగా ఉన్నాడా? ఇలా ఇవన్నీ చూస్తున్న కొద్దీ అనుమానాలే తప్ప ఆన్సర్లు వెతుక్కోవాల్సిన పరిస్థితి. హౌ టు అండర్స్టాండ్ ఫినామినన్ కాల్డ్ ట్రంప్. ట్రంప్ అనే ఫినామినన్ ఏంటి? ఈ ప్రపంచాన్ని మరింత మెరుగైన, శాంతియుతమైన, అభివృద్ధి దోహదకరమైన, సమానత్వంతో కూడిన ప్రపంచాన్ని వైపుగా ట్రంప్ నడిపిస్తాడా? మరింత వినాశకర పరిస్థితుల వైపు తీసుకెళ్తాడా? మనకు కాదు, పోనీ అమెరికాకి ఏం చేస్తాడు ట్రంప్? ప్రపంచాన్ని ఎలా షేప్ చేస్తాడు? ఇది మన ముందుండే అనేక రకాల ప్రశ్నలు. ఈ ప్రశ్నల్ని అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే లేకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్లు యుద్ధాలు ఆపుతున్నాడు గనక శాంతి దూత, స్వేచ్ఛా వాణిజ్యాన్ని విమర్శిస్తున్నాడు గనక ఆయన స్వేచ్ఛా వాణిజ్యానికి వ్యతిరేకి. సో ప్రపంచ ఆధిపత్యానికి నుంచి అమెరికా ఐసోలేషనిజం, అమెరికా అంటే విడిగా తనకు తానుగా ఉంటుంది అంటే ఆధిపత్యాన్ని ప్రశ్నించే ప్రజాస్వామ్యవాది. ఇవన్నీ మనకు అనుమానాలు. సో ఈ ప్రశ్నకు ఆన్సర్ కావాలంటే ఒక తత్వవేత్త అంటాడు, an intellectual position should not only be right, but it should be for right reasons అంటాడు. సో ట్రంప్ను అర్థం చేసుకోవడానికి ఈ తత్వవేత్త అన్న మాటలు అద్భుతంగా ఉపయోగపడతాయి. an intellectual position should not only be right, but it should be right for right reasons అన్నాడు. అంటే మన విశ్లేషణ, మన అంచనా, మన అభిప్రాయం, మన నిర్ణయం సరైంది కావడమే కాదు, సరైన కారణాల రీత్యా సరైంది కావాలి. సో ట్రంప్ అంటున్నది కరెక్టే కదా అని మనకు అనిపించవచ్చు. ఎందుకు? అది ఉదాహరణకు యుద్ధాలు ఆపాలి, శాంతి రావాలి, 24 గంటల్లో యుద్ధాలు ఆగిపోవాలి. దీనికి ఎవరు అభ్యంతరం చెప్తారు? మనమైనా సపోర్టే కదా. అంటే ఈజ్ డిమాండ్ ఈజ్ రైట్, ఆయన అభిప్రాయం రైట్, కానీ ఈజ్ ఇట్ ఫర్ రైట్ రీజన్స్? అక్కడే మనకు ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అందువల్ల మనం తీసుకునబోయేటువంటి ఒక అభిప్రాయం ఏదైనా సరైందా కాదా అని మాత్రమే చూడకూడదు. అది సరైన కారణాల రీత్యా సరైందా? ఈజ్ ఇట్ రైట్ బికాజ్ ఆఫ్ రైట్ రీజన్స్ ఆర్ ఈజ్ ఇట్ బికాజ్ ఆఫ్ రాంగ్ రీజన్స్ అనేది చూడాలి. సో రైట్ రీజన్స్ రాంగ్ రీజన్స్ కొరకు తీసుకుంటున్నారా అనేది క్వశ్చన్ మార్క్ అవుతుంది. సో రైట్ రీజన్ కొరక రాంగ్ రీజన్ కొరక చూస్తే ట్రంప్ ఉదాహరణకు మనకు ఉక్రెయిన్ వార్ ఆగిపోవాలి అంటున్నాడు. ట్రంప్ తక్షణం ఆగిపోవాలి అంటున్నాడు. ఎవరైనా అందరూ అదే అంటాం, యుద్ధం అంటూ ఎవరు కోరుకోం. కానీ మరి ట్రంప్ ఎందుకు ఆగిపోవాలంటున్నాడు? ఎందుకు ఆగిపోవాలంటున్నాడో అర్థం కావాలి అంటే గాజా వైపు చూస్తే అర్థమవుతుంది. గాజాలో కూడా యుద్ధం ఆగిపోవాలన్నాడు ట్రంప్. కానీ గాజాలో యుద్ధం ఆగిపోయి ఏం చేయాలన్నాడు? అక్కడ పాలస్తీనా ప్రజలందరినీ ఖాళీ చేయించి దాన్ని నేను బ్యూటిఫుల్ రిసార్ట్గా మారుస్తా అంటున్నాడు. అంటే ట్రంప్కు దేశము, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ మధ్య తేడా లేదు. ట్రంప్కి అది రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ, కానీ అక్కడున్న లక్షలాది మంది పాలస్తీనా ప్రజలకు అదొక జన్మభూమి, మాతృభూమి, తమ మాతృదేశ ఆకాంక్షలతో ముడిపడి ఉన్న పవిత్ర భూమి. దాన్ని ట్రంప్ వ్యాపార వస్తువుగా చూస్తున్నాడు. ఉదాహరణకు మీకు రేపు హైదరాబాద్ అంతా ఖాళీ చేయండి అన్నారనుకో, మనం ఖాళీ చేసి వెళ్ళిపోతామా? మీరు తెలంగాణ అంతా ఖాళీ చేయండి, నాకు ఎందుకంటే తెలంగాణ నేను బ్యూటిఫుల్ రిసార్ట్ చేస్తా అంటే మనం వెళ్ళిపోదామా? సో అందువల్ల ట్రంప్ మరి ఇక్కడ ఎందుకంటున్నాడు అంటే ట్రంప్ గాజాలోనైనా ఉక్రెయిన్లోనైనా అనుసరించేది ఈ ప్రపంచాన్ని బాగు చేయడానికి కాదని అనేది. ఏమంటున్నాడు అసలు? ఎందుకు ఉక్రెయిన్ వార్ ఆపమంటున్నాడు? నిజంగా యుద్ధం వద్దు, శాంతి కావాలి గనక ఉక్రెయిన్ వార్ వద్దంటే ఎలాంటి అభ్యంతరము లేదు. ఇది ద రైట్ డిమాండ్ ఫర్ రైట్ రీజన్. కానీ ఎందుకు వద్దంటున్నాడు? ఈ యుద్ధం ఒక డెడ్లాక్ చేరింది. అమెరికా, యూరప్ల సహకారంతో ఉక్రెయిన్ యుద్ధాన్ని మొదలుపెట్టింది.
యుద్ధాన్ని మొదలుపెట్టే సమయంలో అమెరికా కానీ యూరప్ కానీ ఆశించింది ఏంటంటే రష్యా ఉక్రెయిన్ల మధ్య వార్లో ఏమవుతుంది అంటే అమెరికా యూరప్ కలిసి ఉండి ఉక్రెయిన్కు మద్దతుగా ఉంటే రష్యాను ఎదిరించవచ్చు అని అనుకున్నారు. రష్యా ఏమనుకుంది, ఉక్రెయిన్ ఒక వారం రోజుల్లో ఓడించవచ్చు అని అనుకున్నారు. ఇద్దరు మిస్కాలిక్యులేషన్లతో యుద్ధం మొదలుపెట్టారు. మరి ఎందుకు అనుకున్నారు, వాట్ ఆర్ ద రీజన్స్ ఏంటి, మరి అమెరికా యూరప్ అలా ఎందుకు అనుకుంది? ఏమనుకున్నారంటే, ఒకటి, ఈ యుద్ధం వల్ల రష్యా ఎకానమీ సర్వనాశనం అవుతుంది. ఇది మొదటి అజంప్షన్. దీన్ని మీకు బైడెన్ అన్న మాట కూడా గుర్తుండే ఉంటుంది. ద రూబుల్ విల్ బికమ్ రబుల్ అన్నాడు. రూబుల్ అనేది రాళ్ళలాగా గుల్కరాళ్ళలాగా మారిపోతుంది, దానికి ఏ విలువ ఉండదు, రూబుల్ విల్ బికమ్ రబుల్ అన్నాడు. రెండోది ఏమనుకున్నాడంటే, రష్యా ఏకాకి అవుతుంది ప్రపంచంలో, రష్యాతో అందరూ సంబంధాలు తెగొట్టుకుంటారు, ఎందుకంటే అమెరికా యూరప్ ఆంక్షలు విధించింది కనుక రష్యాకి ఎవడు దిక్కుండడు అనుకున్నారు. మూడోది ఏమనుకున్నారు, పుటిన్కు రష్యాలోనే తిరుగుబాటు మొదలవుతుంది, ఇక్కడ రష్యన్ ఎకానమీ దెబ్బతినడం వల్ల దాంతో పుటిన్ పతనమవుతుంది అని అనుకున్నారు. ఈ మూడు అజంప్షన్స్తో యుద్ధం మొదలుపెట్టింది అమెరికా యూరప్. కానీ అమెరికా యూరప్ అంచనాలు తలకిందులై మూడు తప్పని తెలిపాయి. రూబుల్ మొదట్లో వితిన్ ఫ్యూ డేస్ ఘోరంగా పడిపోయింది. ఒక దశలో $1 165 రూబుల్స్కి మారింది. యుద్ధం వచ్చే సమయానికి $85 1.85 రూబుల్స్ ఉండే, అది రెట్టింపైంది, భారీగా రూబుల్ పతనమైంది. ఇవాళ పరిస్థితి ఏంటి, మళ్ళీ దాదాపు వార్ స్థాయిలో ఉన్న సిచ్యువేషన్కి వచ్చింది, కాస్త మెరుగైనట్లుంది ఈ మధ్య. సో రష్యా రూబుల్ రబుల్ కాలే, రష్యన్ ఎకానమీ నాశనం అవుతుంది అని అనుకున్నారు, కాలే. ఎందుకు కాలేదు అంటే రష్యా ఫౌండ్ ఇట్స్ ఓన్ వేస్. పుటిన్ యుద్ధం వస్తుందని ముందే గ్రహించి, యుద్ధం వస్తే తన పైన తనకు డాలర్లు రాకుండా లేకుండా చేస్తారని గమనించి తన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ను డైవర్సిఫై చేశాడు. $1 కాకుండా గోల్డ్ రూపంలో, యూరో రూపంలో, పౌండ్ రూపంలో, యువాన్ రూపంలో ఇలా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని డైవర్సిఫై చేశాడు. మూడోది ఏం చేశాడు, ట్రంప్ తనకున్న ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ వస్తాయి, డాలర్లలో పేమెంట్ చేయడం కష్టమవుతుంది, ట్రేడ్ జరపలేమని గుర్తించాడు, కొత్త ట్రేడ్ పార్ట్నర్లను వెతుక్కున్నాడు. ఆ రోజుల్లో మీకు గుర్తుండి ఉంటుంది, రష్యన్ ఆయిల్ ఇండియా పెద్ద ఎత్తున దిగుమతి చేస్తుంది. యుక్రెయిన్ యుద్ధం మొదలయ్యే నాటికి భారతదేశ మొత్తం ముడి చమురు దిగుమతుల్లో రష్యా నుంచి వచ్చేది 1%. టాప్ 10లో కూడా రష్యా ఉండేదే కాదు. అక్కడి నుంచి మొదలై నెంబర్ 1 సప్లయర్ ఆఫ్ ఆయిల్గా మారిపోయింది, ఎనర్జీగా మారిపోయింది రష్యా ఇండియాకు. ఇండియా పైన అమెరికా, యూరప్ చాలా అభ్యంతరాలు చెప్పింది, కానీ భారతదేశం వినలే. ఎందుకు వినలేదంటే లో ఆయిల్ ప్రైసెస్ అనేది అధికారంలో ఉన్న ప్రభుత్వానికి పొలిటికల్గా, ఎకనామిక్గా కలిసి వస్తుంది. అందువల్ల నో లీడర్ విల్ మిస్ దట్ లగ్జరీ. రష్యా ఆంక్షల వల్ల తక్కువ రేటుకు ఆయిల్ ఇవ్వడం మొదలుపెట్టింది. సో ఇలా రష్యా ఐసోలేట్ అవుతుంది అనుకున్నారు, కానీ ఐసోలేట్ కాలే. రష్యా చైనా బంధం బలపడింది, రష్యా ఇండియా బంధం బలపడింది, రష్యా ఉత్తర కొరియా, రష్యా ఇరాన్ రిలేషన్ పెరిగాయి, నార్త్ కొరియన్ సోల్జర్స్ వచ్చి రష్యా తరఫున పోరాడారు. ఆఖరికి యూరప్ కూడా రష్యన్ గ్యాస్ ఇంపోర్ట్స్ను పూర్తిగా ఆపలే. యుద్ధం మొదలయ్యే నాటికి 45% యూరప్ ఎనర్జీ అవసరాల్లో రష్యా తీర్చేది, అది ఈనాటికి కూడా 8% ఉంది ఈవెన్ టుడే. సో ఇలా రష్యన్ ఎకానమీ దెబ్బతినలేదు, రష్యన్ రూబుల్ రబుల్ కాలేదు, పుటిన్ పైన వ్యతిరేకతతో తిరుగుబాటు రాలేదు, రష్యా ఏకాకి కాలే. అంటే యూరప్ అమెరికా యుద్ధం మొదలుపెట్టినప్పుడు ఏ అజంప్షన్స్తోనో మొదలుపెట్టిందో అజంప్షన్స్ అన్నీ తప్పని తెలిపాయి. ఏం చేయాలి ఇప్పుడు? ఉక్రెయిన్కు చెందిన 20% టెరిటరీ రష్యా ఆక్రమించుకునుంది. క్రిమియా అనే ప్రాంతాన్ని పూర్తిగా తన స్వాధీనంలో ఉంది. రష్యా తగ్గడానికి వీలే లేదు. అమెరికా యూరప్లో ఒక డెడ్ ఎండ్ కట్ చేశారు. ఎందుకంటే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ
నాకు ఆయుధాలు ఇవ్వండి అంటే అమెరికా, యూరప్ ఆయుధాలు ఇస్తాం, కానీ మీ పైన దాడి జరిగినప్పుడే వాడండి తప్ప రష్యా పైన ప్రయోగించకండి లోపలికి వెళ్ళి అని ఆంక్షలు పెడుతోంది. నాకు నాటో మెంబర్షిప్ ఇవ్వండి అంటే అది ఇచ్చే ప్రసక్తే లేదు అని అంటుంది ట్రంప్ కన్నా ముందే. లేదు, నాకు కనీసం మీరు సోల్జర్స్ని పంపండి అంటే అట్లా సోల్జర్స్ మేము పంపలేము, పంపితే రష్యాతో ప్రత్యక్ష యుద్ధం చేసినట్టు అవుతుంది, రష్యాతో ప్రత్యక్ష యుద్ధానికి మేము సిద్ధంగా లేము అన్నారు. లేదు, కనీసం మా గగనతలాన్ని నో ఫ్లై జోన్గా ప్రకటించండి అని అడిగింది ఉక్రెయిన్. అది కూడా సాధ్యం కాదు, అలా ప్రకటిస్తే రష్యన్ విమానాలు ఎంటర్ అయినప్పుడు మేము కాల్చిపడేయాల్సి ఉంటుంది, అది రష్యాతో ప్రత్యక్ష యుద్ధానికి కారణమవుతుంది అన్నాడు. దీంతో ఒక డెడ్లాక్ సిచ్యువేషన్, అమెరికా యూరప్ ఏమీ చేయలేని పరిస్థితి. ఈ పరిస్థితిలో ఓడిపోతున్న సమయంలో, అంటే ద లూజింగ్ గ్రౌండ్, ఇలాంటి సమయంలో ట్రంప్ ఈ ఒప్పందం ద్వారా అమెరికా పశ్చిమ యూరోప్ల గౌరవాన్ని నిలబెట్టే పని చేస్తున్నాడు. అంటే ఆధిపత్యాన్ని తగ్గించడం కాదు ఇది. అంటే తమ ఆధిపత్యానికి ప్రశ్నలు ఎదురవుతున్నప్పుడు, తమ ఆధిపత్యం ఇల్లెజిటిమేట్గా మారుతున్నప్పుడు, తమ ఆధిపత్యాన్ని రష్యా ఓపెన్గా డిస్మాంటిల్ చేస్తున్నప్పుడు ఒక రెస్పెక్టబుల్ రిట్రీట్గా ట్రంప్ దీన్ని చూస్తున్నాడు. అంటే అంతకుముందు అమెరికా యూరప్తో కలిసి రష్యాను కంప్లీట్గా అణచివేయవచ్చు అని మొదలుపెట్టారు. ట్రంప్కి అర్థమైంది అది సాధ్యం కాదు, దీనివల్ల అమెరికన్ యూరోపియన్ సుప్రిమసీ దెబ్బతింటోంది, మన ఈ వార్లో కనుక ఉక్రెయిన్ వదిలేస్తే మనల్ని ఎవడు రెస్పెక్ట్ కూడా చేయరు, మనం నమ్మరు. అందువల్ల ద అదర్ వే ఏంటంటే రష్యాతోనే ఒప్పందం కుదుర్చుకొని ఉక్రెయిన్ ఒప్పించి అమెరికా నాయకత్వంలోనే సంధి కుదిరినట్టు ప్రకటించి తప్ప మేమే విజేతలుగా ప్రకటించుకోవాలి అనేది ట్రంప్ లక్ష్యం. సో ఈ మొత్తం ఎక్స్ప్లెనేషన్లో మనకి ఏమర్థమైందంటే ట్రంప్ శాంతి దూత అవుతాడా అంటే కాదు. మరి ట్రంప్ శాంతి ఎందుకు కోరుకుంటున్నాడు అంటే అవమానకరమైన ఓటమి నుంచి బయటపడటానికి శాంతి కోరుతున్నాడు. అంటే ది డిమాండ్ ఇస్ రైట్ బట్ ద రీజన్స్ ఆర్ నాట్ రైట్. ఇక మరి ఎందుకు దీంట్లో ఇంకో వ్యూహం కూడా ఉంది ట్రంప్కు, ద కిస్సింజర్ డిప్లొమసీ అంటారు. అంటే 1970స్లో రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ, సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీకి చైనా కమ్యూనిస్ట్ పార్టీకి మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయి. సోవియట్ చైనా సంబంధాలు దెబ్బతిన్నాయి. అమెరికా అప్పుడు చైనాతో రిలేషన్స్ లేవు. అమెరికా అధ్యక్షుడిగా నిక్సన్ ఉన్న రోజుల్లో హెన్రీ కిస్సింజర్ అనే అతను ఫారిన్ పాలసీకి ఎక్స్పర్ట్. కిస్సింజర్ ఏమన్నాడంటే డిప్లొమసీ ఏంటంటే అమెరికాకు సోవియట్ యూనియన్కు మధ్య బలమైన పోటీ ఉంది కనుక, సోవియట్కు చైనాకు పడడం లేదు కనుక మనము చైనాతో కలిసి సోవియట్ యూనియన్ ఐసోలేట్ చేద్దాం. ఇది అమెరికన్ ఫారిన్ పాలసీలో కిస్సింజర్ డిప్లొమసీగా పిలుస్తారు. అలా మొదలైంది. నిక్సన్ చైనా పర్యటన చేశారు. అమెరికా చైనాల మధ్య బలమైన రిలేషన్స్ ఏర్పడ్డాయి. ఎంత బలమైన రిలేషన్స్ అంటే ఇవాళ చైనా ఎక్స్పోర్ట్స్లో 18% అమెరికాకే. అమెరికా కెనాట్ లివ్ వితౌట్ చైనీస్ ప్రొడక్ట్స్. మీరు అమెరికాలో వాల్మార్ట్కి వెళ్ళి అమెరికా జెండా అడిగినా పర్హాప్స్ ఇట్ విల్ బి మేడ్ ఇన్ చైనా. అలాంటి పరిస్థితికి అమెరికా వచ్చింది. చైనా కూడా అప్పుడప్పుడే డెంగ్ జియాఓపింగ్ నాయకత్వంలో లిబరలైజేషన్ రైట్ అప్రాప్రియేట్ టైంలో తమ ఎకానమీని ఓపెన్ అప్ చేశారు. అమెరికాతో వచ్చిన ఈ వ్యూహాత్మక బంధాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకొని చైనా ఒక గ్లోబల్ ఫ్యాక్టరీగా, గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్గా ఎమర్జ్ అయింది. ఇప్పుడు ట్రంప్ ముందున్న పరిస్థితి ఏంటి? ఆనాటి సోవియట్ యూనియన్ లేదు, రష్యా ఇది వీక్ ఇన్హెరిటెడ్ టు సోవియట్ యూనియన్. సోవియట్తో పోలిస్తే రష్యా అసలు లెక్కే కాదు. రష్యా ఎకానమీ మన ఇండియన్ ఎకానమీ కన్నా తక్కువ. ఇప్పుడు అమెరికాకు అన్ని రకాలుగా పోటీ చైనా. ఇప్పుడు చైనాను ఎదుర్కోవటానికి రష్యాతో కలుస్తున్న ట్రంప్ దీన్నే రివర్స్ కిస్సింజర్ డిప్లొమసీ అంటాడు. సో ఇక్కడ కూడా రష్యాతో ఎందుకు కలుస్తున్నాడు? ఏదో అమెరికా వైఖరిలో మార్పు వచ్చింది, అమెరికా ఆధిపత్యాన్ని చెలాయించదలుచుకోలేదు, అమెరికా ప్రపంచాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోదలుచుకోలేదు. అమెరికా ట్రంప్ వాంట్స్ ఏ డెమోక్రటిక్ వరల్డ్ ఆర్డర్ కనుక రష్యాతో కలుస్తున్నాడు అనుకుంటే పొరపాటు. రష్యాతో ఎందుకు కలుస్తున్నాడు ట్రంప్ అంటే రష్యాతో కలిసి చైనాను ఐసోలేట్ చేసి ప్రపంచంలో తన సుప్రిమసీని నిలుపుకోవాలి అని. ఎందుకంటే రష్యా చైనా ఏకమైతే ఇండియా కూడా కలిస్తే, ఇండియా కలవడానికి కొన్ని ఇండియా చైనా రిలేషన్స్లో ఇబ్బందులు ఉన్నాయి, కానీ
మనం కూడా ఇవాళ చాలామంది అనుకుంటాం చైనాతో విభేదాలు ఉన్నాయి ఎట్లా కలుస్తామని, కానీ అనేక కూటముల్లో చైనాతో ఇండియా ఉంది. ఉదాహరణకు బ్రిక్స్ ఒక ఎగ్జాంపుల్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇటీవల మరికొన్ని కంట్రీస్ కలిసాయి. ఆర్ఐసి అంటారు, రష్యా, ఇండియా, చైనా. ఇలా మనం కొన్నిట్లో చైనాతో కూడా కలిసినాం. సో అమెరికా ట్రంప్ అనుమానం ఏంటంటే ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో చైనా పైన అమెరికా ఆంక్షలు, రష్యా పైన అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యా, చైనా కలిశాయి. చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతోంది. ఆఖరికి తన మిత్రదేశమైన సౌదీ అరేబియా తన శత్రుదేశమైన ఇరాన్తో చైనా ఆధ్వర్యంలో సంధి కుదుర్చుకుంది. పశ్చిమాసియాలో ఏ సంధి కుదిరినా అమెరికా నాయకత్వంలో కుదురుతుంది. అంతకుముందు అబ్రహాం అకార్డ్, క్యాంప్ డావిడ్ అగ్రిమెంట్ అని ఇలా ఉన్నాయి. కానీ ఫస్ట్ టైం ఇటీవల చైనా మీడియేటెడ్ బిట్వీన్ సౌదీ అరేబియా అండ్ ఇరాన్. ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్కు ఒక చెక్ చైనా రూపంలో ఎలా వస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. అందువల్ల ఇవాళ ట్రంప్ కొత్త విధానం ఏంటంటే, ఆ రోజేమో అమెరికా చైనా కలుపుకొని సోవియట్ యూనియన్ ఐసోలేట్ చేయాలని చూస్తే, అలా తన ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని ప్రయత్నిస్తే, ఇప్పుడు రష్యాను కలుపుకొని చైనా ఆధిపత్యాన్ని దెబ్బతీయాలి అన్నది అమెరికా ఎత్తుగడ. అందువల్ల ఈ రెండు ఉదాహరణలు మనకి ఏం చెప్తున్నాయి క్లియర్గా, అమెరికా ఒక కొత్త వరల్డ్ ఆర్డర్, ట్రంప్ ఒక డెమోక్రటిక్ వరల్డ్ ఆర్డర్ కొరకు, అమెరికన్ హెజోమనీ, అమెరికా ఆధిపత్యం లేని ఒక ప్రజాస్వామిక ప్రపంచ వ్యవస్థ కొరకు ఈ పనులు చేస్తున్నాడు అనుకుంటే పొరపాటు. మారిన అంతర్జాతీయ పరిస్థితుల్లో అమెరికా ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకోవటానికి వ్యూహాత్మకంగా ట్రంప్ వేస్తున్న అడుగులు ఇవి. మనకు మ్యాడ్నెస్ లాగా కనబడచ్చు, మ్యావరిక్ లాగా కనబడచ్చు, కానీ బిహైండ్ దిస్ మ్యావరిక్ థింగ్ దెర్ ఇస్ ఎ స్ట్రాటజీ ఫర్ ప్రిజర్వింగ్, ప్రమోటింగ్ అమెరికన్ సుప్రిమసీ. సో ఇది అర్థం కాకపోతే మనకు ట్రంప్ చేస్తున్నాయన్నీ చాలా అద్భుతంగా కనబడతాయి. ఇక ట్రంప్ అనుసరిస్తున్న సెకండ్ పార్ట్ ఎకానమీ. ఎకానమీలో ఒకటి టారిఫ్. మీరు చాలా చదివింటారు, చూసుంటారు, వినుంటారు. టారిఫ్స్ విధిస్తున్నారు. ఈ టారిఫ్స్లో అసలు ఎవరికి అర్థం కాదు ఏం విధిస్తున్నాడు. ఒకసారి అంటాడు 20%, నెక్స్ట్ ఇప్పుడు మనకు నారాయణ చైతన్య ర్యాంకులు వస్తాయి, 1 1 1 2 2 2 అని అట్లా అర్రాసి ఉంటుంది. 25, 54, 104, 125, 245 అన్నాడు. ఆఖరికి చైనా పైన 245% విధించాక చైనా వాడు అన్నాడు, అసలు ఇంత ఎందుకు టైం వేస్ట్ అన్నాడు. ఎందుకు టైం వేస్ట్ అన్నాడు, మీరు పక్కనున్న మెస్సుకుపోతారు. 50 రూపాయలు ఇదొరకుంటే ఇప్పుడు 60 అయింది, 70 అయింది, 100 అయింది, పోయి భోజనం చేస్తారు. 600 అయింది అనుకో, మీరు భోజనానికి పోరు. నెక్స్ట్ టైం 1000 అయింది, మళ్ళీ కొత్తగా పోకపోవడం ఉండదు. 3000 రూపాయలు భోజనం అన్నాడు, అసలు పోతరాటం. అంటే 600 క్లోజ్గా ఆ లెవెల్ వచ్చిన అక్క నువ్వు ఎంత పెంచుకునే వాడు. చైనా వాడు అదే చెప్పాడు, ఇది అని అర్థం ఉందా 245% ఏంటి అని. దాంతో ఇప్పుడు మళ్ళీ వెంటనే చైనా వెనక్కు తగ్గాడు. వెనక్కు తగ్గి చైనా పైన తగ్గించేస్తున్నా అంటాడు. అందరిపైన ఆంక్షలు విధించాడు. 75 దేశాలు కాళ్ళబేరానికి వచ్చాయి. 90 days నేను ఆపేస్తున్నా అంటాడు. ఇంకా విచిత్రం, ఎందుకు ఈ టారిఫ్ విధిస్తున్నావు అంటే, మా దేశం దోచుకుంటాను, అమెరికా పిల్లి ప్లండర్డ్, రేప్డ్ అంటాడు. ఒక దేశ ప్రెసిడెంట్ వాడే భాష ఆశ్చర్యం వేస్తుంది మనకు. ఒక రౌడీ షీటర్ వాడే భాష అది. సో ఏంటి నీకు ఏమైంది అంటే, పెద్ద ఎత్తున మా దేశానికి ఎగుమతి చేసి లాభపడుతున్నారు, కానీ మా దేశ ఎగుమతులు మాత్రం ఆపుతున్నారు. దానివల్ల మేము వాణిజ్య లోటు పెరుగుతోంది, మేము నష్టపోతున్నాం అంటాడు. ఇది నిజమా? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. లెసోటో అని ఒక కంట్రీ ఉంది, సౌత్ ఆఫ్రికా పక్కన ఉంటుంది. ఆ దేశంలో 40% ప్రజలు ఎయిడ్స్ బాధితులు. ప్రపంచంలో అత్యధికంగా ఎయిడ్స్ ఉన్న దేశం అది. ఎయిడ్స్తో పాటు డైమండ్స్ కూడా ఉన్న దేశం అది. సో ఈ లెసోటో ఏ కంట్రీ అంటే, అమెరికన్ ప్రెసిడెంట్ ఒకసారి అమెరికన్ కాంగ్రెస్లో ఉపన్యాసం ఇస్తూ అన్నాడు, లెసోటోకు కూడా అమెరికా సాయం చేసింది, ఈ కంట్రీ ఉన్నదని కూడా మనలో చాలామందికి ఎవరికి తెలియదు అన్నాడు. అలాంటి లెసోటో పైన 50% సుంకాలు విధించాడు. మరి లెసోటో అమెరికాకి ఏం చేస్తోంది అంటే, ఆ దేశ పర్ క్యాపిటల్ ఇన్కమే $3. మన దేశ పర్ క్యాపిటల్ ఇన్కమ్ $2100. $2100 మన దేశ తలసరి ఆదాయం అయితే, లెసోటో తలసరి ఆదాయం $3.2. ఆ దేశం ఏం చేస్తుంది అమెరికాను ఎట్లా దోచుకుంటుంది? ఏమన్నా లాజిక్ ఉన్నదా? లెసోటో డైమండ్స్ ఎగుమతి చేస్తుంది,
లెసోటోకు ఉన్న కెపాసిటీ ఏంటి? పోనీ లెసోటో అంటే చిన్న దేశం, ఆడ కూడా ప్రజలు ఉన్నారు కనుక వాళ్ళు ఏదో అమెరికాను దోచుకుంటారు అనుకుందాం. అంటార్కిటికాలో ఉన్న కొన్ని ఐలాండ్స్ పైన కూడా సుంకాలు విధించాడు. అక్కడ మనుషులు ఉండరు, పెంగ్విన్లు మాత్రం ఉంటాయి. అంటే మనుషులు ఏం చోట కూడా విధించాడు. విచిత్రం ఏంటంటే ఆస్ట్రేలియాకి చెందిన 2 ఐలాండ్స్ పైన విధించాడు. ఒక దాంట్లో మనుషులు ఉండరు, ఇంకో దాంట్లో 2000 మంది ఉంటారు. ఇంకో ఆశ్చర్యం చెప్తాను. డీగో గార్షియా అని హిందూ మహాసముద్రంలో ఒక దీవి ఉంది. ఆ దీవిలో అమెరికన్ సోల్జర్స్ తప్ప ఎవరుండరు. ఆ దీవి పైన కూడా సుంకాలు విధించాడు. అక్కడ మానవులు ఉండరు, అమెరికా సోల్జర్స్ ఉంటారు. మరి ఏంటిది? ఏంటి మ్యాడ్నెస్? షుడ్ బి సమ్ మెథడ్ ఇన్ ద మ్యాడ్నెస్ కదా అంటే ఎస్, ఇవన్నీ చూస్తే నిజంగానే మ్యాడ్నెస్ అనిపిస్తుంది. ఏం చేస్తున్నాడు దీంతో, అసలు ఏం చేయదలుచుకుంటున్నాడు అని. టారిఫ్లు ఒకటే కాదు, రెండోది ఏం చేస్తున్నాడు, టెరిటరీస్ కావాలంటున్నాడు. ఒక 5 రకాల పనులు చేస్తున్నాడు. 5 పనుల సారాంశం ఒకటే, మీకు అది చెప్తాను చివరిలో. రెండోది ఏమంటున్నాడు, టెరిటరీస్ కావాలంటున్నాడు. పక్కన గ్రీన్లాండ్ ఉంది యూరోప్లో, డెన్మార్క్ చెందిన అటానమస్ ఏరియా. ఐ వాంట్ గ్రీన్లాండ్ అంటాడు. అరే నీది కాదురా డెన్మార్క్ అంటే, ఫర్ ద సేక్ ఆఫ్ వరల్డ్ పీస్ ఐ వాంట్ అంటాడు. ప్రపంచం శాంతియుతంగా ఉండాలంటే, ప్రపంచం భద్రతగా ఉండాలంటే నాకు గ్రీన్లాండ్ కావాలి అంటాడు. ఎందుకు? గ్రీన్లాండ్లో 57,000 మంది కన్నా ఎక్కువ జనం ఉండరు. ఇట్ ఇస్ ఎ టోటల్లీ ఐసీ ఏరియా. అంటార్క్టికా ప్రాంతంలో ఉంటుంది. ఆ ఐస్ గ్లోబల్ వార్మింగ్ వల్ల కరిగిపోతుంది. ఐస్ కరిగిపోవడం వల్ల ఆ ఐస్లో ఉన్నటువంటి సహజ వనరులని బయటకు వస్తున్నాయి. మీకు సహజ వనరులు ఇప్పుడు ప్రపంచంలో ఇలాంటివి చాలా ఉన్నాయి. సో చాలామంది జోక్గా మాట అంటారు, భగవంతుడి సృష్టిలో ఒక విచిత్రం ఉంటుంది. భగవంతుడు ఎక్కడెక్కడైతే ఖనిజ నిక్షేపాలను నిక్షిప్తం చేశాడో అక్కడక్కడ మనుషులు పోకుండా అరణ్యాలను, పర్వతాలని, ఐసును పెట్టాడు అని. భగవంతుడు ఏం చేశాడో నాకు తెలియదు, కానీ రియాలిటీ ఏంటంటే ఈ గ్రీన్లాండ్లో ఐస్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఐస్ మెల్ట్ అవుతున్న కొద్దీ కొత్త ట్రేడ్ రూట్స్ క్రియేట్ అవుతున్నాయి. ఆయిల్, గ్యాస్, యురేనియం లాంటివి నిక్షేపాలు మొదలైనవి. అందుకే గ్రీన్లాండ్ కావాలంటాడు. మరి గ్రీన్లాండ్ ఏమున్నది, అమ్మండి అంటాడు డెన్మార్క్లో. మీరు అమ్మకపోతే మేమే ఆక్రమించుకుంటాం అంటాడు అని వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఫస్ట్ విజిట్ ఎక్కడికంటే గ్రీన్లాండ్కి పంపించాడు. అంతకన్నా ముందు తన కొడుకును కూడా పంపించాడు, జూనియర్ ట్రంప్ను. ఇలా తన అల్లుని పంపిస్తున్నాడు. సో గ్రీన్లాండ్ కావాలంటాడు. గాజాలో అయితే నేను రిసార్ట్ కడతా అంటున్నాడు. మీరు ఇలా ఒక్క దేశం కాదు, ప్రపంచంలో ఉన్న టెరిటరీస్, పనామా కెనాల్ నాకు ఇచ్చేయండి అంటున్నాడు. పనామా కెనాల్లో చైనా వచ్చేసినాడు. అక్కడ చైనా లేను లేదు. పనామా కెనాల్లో ముఖద్వారం వద్ద ఉన్న 2 పోర్ట్స్ను చైనా కంపెనీలు నిర్వహిస్తున్నాయి. అంతే తప్ప పనామా కెనాల్ నిర్వహణలో చైనాకు సంబంధం లేదు. అయినా పనామా కెనాల్ ఇచ్చే అంటున్నాడు. ఇది రెండవ పని. మూడోది ఏం చేస్తున్నాడు, రేర్ ఎర్త్ మెటల్స్. రేర్ ఎర్త్ మెటల్స్ అంటే చాలా మనకి ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్లో, సెమీ కండక్టర్స్లో వాడతారు. కొబాల్ట్, టైటానియం ఇలాంటివి. ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్న చోటల్లా ట్రంప్ కన్నుబడుతోంది. అందుకే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లతో పొత్తు పెట్టుకున్నాడు. తాలిబాన్లో రేర్ ఎర్త్ మెటల్స్ని ఇప్పటికే చైనా వాళ్ళు ఎంటర్ అయ్యారు. మీకు ఉక్రెయిన్లో రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి. అందుకే ఉక్రెయిన్తో ఏమంటున్నా, మినరల్ డీల్ కుదుర్చుకోండి నాతో అంటున్నాడు. రష్యాలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ రేర్ ఎర్త్ ఉన్నాయి. అందుకే రష్యా, యుక్రెయిన్ల మధ్య మీడియేట్ చేసి 2 దేశాల ఖనిజ సంపద తనకు కావాలి అంటున్నాడు ట్రంప్. సో ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ఇది మూడవది. నాలుగవది ఏమంటాడు, ప్రపంచంలో అమెరికన్ ఫారిన్ పాలసీని మార్చేస్తూ యూరప్కు వ్యతిరేకంగా రష్యాతో కలుస్తున్నాడు. ఎందుకు కలుస్తున్నాడు నేను వివరంగా ముందే చెప్పాను. ఐదవది, ఇవన్నీ చేసి ఏం చేస్తున్నాడు, అమెరికాలో ఉన్న బిగ్ కార్పొరేట్స్తో మిలాఖత్ అవుతున్నాడు. ఇవన్నీ చేసి లాస్ట్ పని ఏం చేస్తున్నాడు, మీరు ఇలాన్ మస్క్, ఆయన అమెరికా ఇప్పుడు ఆయన ఆల్మోస్ట్ ప్రెసిడెంట్ లాగా బిహేవ్ చేస్తున్నాడు. సో అమెరికాలో ఉన్న కార్పొరేట్స్కు నేను పెద్ద ఎత్తున పన్నుల రాయితీలు ఇస్తానంటున్నాడు. ఆఖరికి ప్రభుత్వాన్ని కుదించి $50 బిలియన్, $5,000 కోట్ల మిగిలిస్తానంటున్నాడు. మీరు చదివి ఉంటారు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యాశాఖను కూడా తీసేశాడు ట్రంప్. అంటే అమెరికాలో ఎడ్యుకేషన్ ఈజ్ ఎ స్టేట్ అండ్ లోకల్ బాడీ సబ్జెక్ట్. స్టిల్ ఫెడరల్ గవర్నమెంట్ టోటల్ ఎడ్యుకేషన్ బడ్జెట్లో 8% కంట్రిబ్యూట్ చేస్తుంది. అలాంటిది నేను ఎడ్యుకేషన్ మూసేస్తా అంటున్నాడు. ఈ $50 బిలియన్ ఏం చేస్తామని అడిగితే 20% ప్రజలకు ఇస్తాను, 20% అమెరికా అప్పులు తీస్తాను అన్నాడు. మిగతా 60% ఏం చేస్తామంటే కార్పొరేట్లకు ట్యాక్స్ కట్స్ ఇస్తానంటున్నాడు. సో అందుకే మీరు గమనించండి, ట్రంప్ పాలసీస్ అన్నింట్లో కూడా అండర్లయింగ్ ప్రిన్సిపల్ ఏంటి, అమెరికాలో ఉన్న బడా కార్పొరేట్ రంగానికి లాభాలు చేకూర్చే విధానం.
అది టారిఫ్స్ అయినా, టెరిటరీస్ అయినా, రేర్ ఎర్త్ మెటాల్స్ అయినా, అన్నిట్లో కూడా ఒకటే విధానం. అందుకే మీకనండి బిగ్ కార్పొరేట్స్ పైన ఉన్న రెగ్యులేషన్ తీసేస్తున్నాడు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అని ఉంటుంది, అంటే మన దగ్గర సెబీలాగా, అది అమెరికన్ ప్రభుత్వ కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. ఎందుకంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ క్రిప్టో కరెన్సీని రెగ్యులేట్ చేస్తామని ప్రకటించింది. అందువల్ల క్రిప్టో కరెన్సీ రెగ్యులేట్ చేయకూడదు కనుక, మా ఫైనాన్స్ క్యాపిటల్కి ఫ్రీడమ్ ఉండాలి కనుక అది ప్రభుత్వం కిందకి తీసుకొచ్చాడు. అలాగే ఫెడరల్ ట్రేడ్ కమిషన్, ఇది మానోపలి గుత్తాధిపత్యం మార్కెట్లో ఎవరిపైన ఉండొద్దు అని బిగ్ కార్పొరేట్స్ కూడా కేసులు పెడుతున్నాడు, అమెజాన్, మెటా లాంటి. ఆ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ప్రభుత్వం కిందకి తీసుకొచ్చాడు. ఆఖరికి మన రిజర్వ్ బ్యాంక్ లాగా అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ అంటారు, దాని అధినేత జెరోమ్ పవెల్, ఆయనను 2018లో ట్రంపే నియమించాడు. ఇప్పుడు నేను తీసి పడేస్తా అంటున్నాడు, తీసి పడేయలేడు కనుక రోజు తిట్టడం మొదలుపెట్టాడు. ఆయనకు మిస్టర్ లేట్ అని ఒక పేరు కూడా పెట్టేశాడు. ఇలా అమెరికాలో ఉన్న మొత్తం వ్యవస్థలన్నిటినీ తన గుప్పిట్లో పెట్టుకొని తాను అమెరికాలో ఉన్న కొద్ది కార్పొరేట్ దిగ్గజాలకు సన్నిహితంగా అమెరికన్ ఎకానమీని, అమెరికన్ స్టేట్ పవర్ను అప్పచెప్తున్నాడు. సో ఇది మీకు మొత్తం ట్రంప్ అనుసరిస్తున్నటువంటి విధానాల్లో ఉండే సారాంశం. ఇది దీన్ని మీరు ఏమైనా చెప్పండి, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అను, మేక్ అమెరికా ఫస్ట్ అను, అల్టిమేట్గా అమెరికన్ కార్పొరేట్ రంగానికి పెద్ద ఎత్తున లాభం చేకూర్చేటువంటి పనిలో భాగమే ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు. మరి ఇది సక్సెస్ అవుతుందా? చివరి పార్ట్లో ఏం జరుగుతుంది అనేది ఇదొక గేమ్. ఈ గేమ్ థియరీ ఏం చెప్తుందంటే, ఈ గేమ్ ఎప్పుడు కూడా ఎనీ గేమ్లో సఫర్ అయ్యే వాళ్ళు ఇద్దరు ఉండొచ్చు, కానీ నీ ప్రత్యర్థికి ఎక్కువ పెయిన్, నీకు తక్కువ సఫరింగ్ వస్తే నువ్వు గెలిచినట్లు. నీ ప్రత్యర్థికి తక్కువ పెయిన్, నీకే ఎక్కువ సఫరింగ్ వచ్చినందుకు నువ్వు ఓడిపోయినట్టు. సో ట్రంప్ ఈజ్ ప్లేయింగ్ ఏ గేమ్ థియరీ. ఈ ప్రాసెస్లో ఏం జరగవచ్చు? ట్రంప్ గెలుస్తాడా? ట్రంప్కు వ్యతిరేకంగా ఉన్న ప్రపంచం గెలుస్తుందా? నోబడీ నోస్. ఏం జరుగుతుందో చెప్పలేము. అమెరికా ఆధిపత్యం మరింత పదిలమవుతుందా, లేదా అమెరికా ఆధిపత్యానికి సీరియస్ క్వశ్చన్స్ రైజ్ అవుతాయా అనేది ఇప్పుడు ప్రశ్నలుగా మిగిలాయి. యాజ్ ఆఫ్ టుడే దేర్ క్వశ్చన్స్. మీరు అందుకే గమనించండి, కాంట్రడిక్టరీ సిగ్నల్స్ ఎందుకు వస్తున్నాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటుంటే అమెరికన్ డాలర్ పడిపోతుంది. ఈ మంత్లో 6% పడిపోయింది. లాస్ట్ 2-3 మంత్స్లో 10% పడిపోయింది అమెరికన్ డాలర్. మరి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నప్పుడు డాలర్ ఎందుకు పడిపోతుంది? అమెరికాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు కూటములు కడుతున్నాయి. అసలు అమెరికా మిత్ర దేశాలైన జపాన్, సౌత్ కొరియాతో చైనా చర్చలు జరుపుతోంది. చైనాకు జపాన్కు పడదు అసలు, అయినా కూడా చైనా, జపాన్, సౌత్ కొరియా ఏకమవుతుంది. అమెరికాకు ఒక రకంగా క్లయింట్ కంట్రీగా ఉన్న జపాన్ ఆల్ ఆప్షన్స్ ఆర్ ఓపెన్ అంటుంది. అసలు కెనడాలోనైతే, యూరోప్లో అయితే బాయ్కాట్ అమెరికా అనే నినాదాలు పెరిగాయి. ఇలా చైనా, తైవాన్, ఇటీవల చైనా ప్రెసిడెంట్ థాయిలాండ్, వియత్నాం, కంబోడియాలో పర్యటించాడు. యూరోపియన్ యూనియన్ వాళ్ళు పరిగెత్తుకుంటూ ఇండియాకు వచ్చారు. యూరోపియన్ యూనియన్ చైనా ఏకమవుతోంది. అమెరికన్ డాలర్కి అసలు మేము పోటీగా నిలబడతాం, ప్రత్యామ్నాయం చూసుకుంటామంటున్నారు. మీకు అమెరికా డాలర్ వ్యవస్థ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ స్విఫ్ట్ ఉంటుంది, సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్. ఇది అమెరికా ఆధిపత్యం ఉంటుంది. రష్యాను దాని నుంచి బహిష్కరించాడు ఉక్రెయిన్ వారప్పుడు. ఇప్పుడు చైనా వాళ్ళు ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్స్ అని, సిప్స్ అని మొదలుపెట్టారు, క్రాస్ బార్డర్ ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్. దానికి పాపులారిటీ పెరుగుతోంది. సో ఈ వార్ ఎటువైపు వెళ్తుంది? ఒకవైపు తన ఆధిపత్యాన్ని నిలుపుకోవటానికి తన ప్రపంచంలో తన మిత్రులనైనా అవసరమైతే డంప్ చేసి ద వరల్డ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఆర్డర్ను, అమెరికన్ సుప్రమసీ నిలబెట్టుకోవటానికి ట్రంప్ దాన్ని రీడ్రా చేస్తున్నాడు. ఇదొక ఈ సిచ్యువేషన్ ఎప్పుడు కూడా ఒక క్రైసిస్, అదే సమయంలో ఒక ఆపర్చునిటీ ఏంటి? ప్రపంచంలో ఆధిపత్యమే ఉండకూడదు అనే మనలాంటి వారు, ప్రపంచానికి ఒక డెమోక్రటిక్ వరల్డ్ ఆర్డర్ ఉండాలి, బహుళ ధ్రువ ప్రపంచం ఉండాలి, మల్టీపోలార్ ఆర్డర్ ఉండాలి అని భావించే వారికి ఒక అవకాశం కూడా. ఈ అవకాశాన్ని తీసుకొని ప్రపంచం ఎలా నిలబడుతుంది? అమెరికాకు పోటీగా, అమెరికన్ డాలర్కు ప్రత్యామ్నాయంగా ఇంత తొందరలో సాధ్యం కాకపోయినా ఒక ఎఫర్ట్, జర్నీ టువర్డ్స్ డీడాలరైజేషన్ అంటారు.
అదైతే పెద్ద పదం. ఇప్పటికిప్పుడు డీడాలరైజేషన్ సాధ్యం కాదు. ఎందుకంటే 60% ఆఫ్ ట్రేడ్, 90% ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్, 70% ఆఫ్ క్యాపిటల్ ఫ్లోస్ డాలర్లోనే జరుగుతుంది. అందువల్ల ఇప్పుడు అంత సులభం కాదు. 70% ప్రపంచంలో డబ్బున్న దేశాలు, డబ్బున్న కార్పొరేట్లు తమ సేవింగ్స్లో 70% డాలర్లోనే పెట్టుకుంటారు. అందువల్ల ఇమ్మీడియట్ ఫ్యూచర్లో డాలర్ ఆధిపత్యానికి ప్రమాదం లేకపోయినా ఆన్ ఎ లాంగర్ రన్ కెన్ ద వరల్డ్ లివ్ వితౌట్ యుఎస్, కెన్ ద వరల్డ్ లివ్ వితౌట్ డాలర్, ఆ రకమైనటువంటి ప్రయత్నాలు ఏమైనా బలపడతాయా? దిస్ ఎ ఫైట్, నోబడీ నోస్ హూ విల్ విన్ ఇన్ దిస్ ఫైట్. సో అలాగే మీకు కొత్త ట్రేడ్ బ్లాక్స్ ఏర్పడి ఇప్పటిదాకా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ అనే ఒక ఫైనాన్షియల్ ఎకనామిక్ సిస్టమ్ అమెరికన్ ఆధిపత్యంలో నడుస్తూ వచ్చింది. ఈ ట్రంప్ సృష్టిస్తున్న బీభత్సాన్ని ఒక ఆపర్చునిటీగా మార్చుకొని ఈ వరల్డ్ ఎకనామిక్ ఆర్డర్కు భిన్నంగా అనేక దేశాలు, అనేక కూటములతో కూడిన వరల్డ్ ఆర్డర్ ఎమర్జ్ అయ్యే దిశగా ఉపయోగపడుతుందా? దేర్ ఆర్ ఎఫర్ట్స్ ఆన్ బోత్ సైడ్స్. అందుకే మీకు ట్రంప్ ఒకసారి ముందు ఒకసారి వెనక్కు వస్తే చాలామంది అది మ్యాడ్నెస్ అనుకుంటున్నారు. అది మ్యాడ్నెస్ కాదు, ఇది బ్యాటిల్ ఫీల్డ్ ఎత్తుగడలవి. ఒక అడుగు ముందుకేస్తున్నాడు, దానికి రియాక్షన్ బట్టి 2 అడుగులు వెనక్కేస్తున్నాడు, మళ్ళీ ఒక అడుగు ముందుకేస్తున్నాడు. అంటే దెర్ ఈజ్ ఏ రిన్యూడ్ బ్యాటిల్. అంటే ప్రపంచంలో ఆధిపత్యం కొరకు ఒక కొత్త రకమైన వరల్డ్ ఆర్డర్ సృష్టికి ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రయత్నములో అమెరికా అవసరమైతే తన యూరోపియన్ మిత్రులనైనా పక్కన పెట్టి అమెరికన్ హెజోమనీని పదిలం చేసుకోవాలి అని అమెరికా కొత్త ఫ్రెండ్స్తోనైనా కలుపుకొని కొత్త ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఆర్డర్ని క్రియేట్ చేయాలి అనేది అమెరికా ప్రయత్నం. దానికి అనివార్యంగా రియాక్షన్ ప్రపంచవ్యాప్తంగా వస్తోంది. ఈ రియాక్షన్ ఎక్కడికి దారితీస్తుంది? అమెరికన్ ఎఫర్ట్ చెక్మేట్ పెట్టి ఒక హెజోమనీ లేని ఒక డెమోక్రటిక్ వరల్డ్ ఆర్డర్ వైపు వెళ్తుందా, లేదా ఇది ఎటువైపు పోతుంది అనేది ద టైమ్ విల్ ఓన్లీ టెల్. ప్రపంచంలో మాత్రం ఒక ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అంటారు, ఒక పెద్ద మార్పుకు అవకాశం ఉన్నటువంటి సందర్భంలో మనం ఉన్నాం. అందువల్ల మనము ప్రజలను ఎడ్యుకేట్ చేయాల్సింది ఏంటంటే ట్రంప్ చేస్తున్న ఈ బీభత్సకాండ వెనకాల ఒక హ్యూమెన్, ఒక మానవీయమైన, ఒక ప్రజాస్వామికమైన, ఒక సమానత్వంతో కూడిన ప్రపంచ వ్యవస్థ కొరకు ట్రంప్ ఏమీ ప్రయత్నం చేయడం లేదు. ఆ మారిన అంతర్జాతీయ పరిస్థితుల్లో అమెరికా ఆధిపత్యాన్ని పదిలం చేసుకోవటానికి కొత్త రాజకీయ ఆర్థిక సమీకరణలకు ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు. దీనికి వ్యతిరేకంగా ప్రపంచంలో అనేక దేశాలలో అనేక రూపాల్లో ప్రతిఘటన మొదలైంది. ఈ ప్రతిఘటన గెలిస్తే అమెరికా ఆధిపత్యం ప్రశ్నార్థకమై వరల్డ్ విల్ బి మోర్ డెమోక్రటిక్ ఆర్డర్. ఈ ప్రతిఘటనలో ట్రంప్ గెలిస్తే ప్రపంచంలో గుత్తాధిపత్యం మరింత బలపడుతుంది, మరింత పదిలం వస్తుంది. ఇవాళ ఆ ఇన్ఫ్లెక్షన్ పాయింట్లో మనం ఉన్నాం. అందువల్ల ట్రంప్ ఫినామినన్ను డెమోక్రటిక్గా అర్థం చేసుకొని దాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనపైన ఉంది. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.